నేను ఇప్పుడు ఒక సింపుల్ సబ్ట్రాక్షన్ 3 డిజిట్స్‌ది చెప్తాను చూడండి. ఫస్ట్ మనం చేసే ముందు మనకి కంపల్సరీగా ప్లేస్ వాల్యూ అనేది రాసుకోవాలి. ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎన్ని వన్స్ ఉన్నాయి? ఇక్కడ పక్కన రాసుకుందాం. 0 వన్స్ ఉన్నాయి. ఎన్ని టెన్స్ ఉన్నాయి? 0 టెన్స్ ఉన్నాయి. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 4 హండ్రెడ్స్ ఉన్నాయి. సో ఓకే అనమాట. ఇక్కడ మనకి 0 నుంచి 9 అనేది సబ్ట్రాక్ట్ చేయడం కుదురుతుందా? ఖచ్చితంగా కుదరదు. బికాజ్ 0 ఈజ్ అ వన్ థింగ్, దానికి అసలు వాల్యూ ఉండదు కాబట్టి. సో మనం పక్కన 10 ప్లేస్ నుండి మనం బారో తెచ్చుకోవాలి. సో ఓకే, చూద్దాం. ఇక్కడ 10 ప్లేస్లో ఎన్ని ఉన్నాయి? ఎన్ని టెన్స్ ఉన్నాయి? 0 టెన్స్ ఉన్నాయి. సో 0 టెన్స్ అంటే అసలుకి అక్కడ ఏం వాల్యూ లేదు అని అర్థం. సో ఇక్కడ నుంచి మనం ఇక సైడ్కి బారో అయితే తెచ్చుకోలేము. సో మనం ఇప్పుడు 100 ప్లేస్ చూసుకోవాలి. ఇక్కడ 100 ప్లేస్లో 4 హండ్రెడ్స్ ఉన్నాయి. సో 4 హండ్రెడ్స్లో నుంచి మనం 10 ప్లేస్కి బారో తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేసి 4 హండ్రెడ్స్లో నుంచి మనం 100ని మైనస్ చేయాలి. 4లో నుంచి 400లో నుంచి ఒక 100 తీసేస్తే ఎంత? సో మనకి ఒక 100 తీసేస్తే 300 మిగులుతుంది. సో మనకి ఇక్కడ మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే 100 ఈజ్ ఈక్వల్ టు 10 టెన్స్ అనమాట. సో ఇది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడికి 10 టెన్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడికి 10 టెన్స్ వస్తాయి. సో బాగానే ఉంది. 10 టెన్స్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి మనం సబ్ట్రాక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ 1 ప్లేస్ నుంచి సబ్ట్రాక్షన్ అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి మనం ఇటు సైడ్కి బారో తెచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడున్న 10లో నుంచి మనం ఇక్కడికి బారో తెచ్చుకోవాలి. ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే 110 ఈజ్ ఈక్వల్ టు 10 వన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం 110 బారో తెచ్చుకున్నాము అంటే ఇక్కడ నుంచి కేవలం ఒక 10 బారో తెచ్చుకున్నాము. ఒక 10 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 10 వన్స్. సో ఓకే, ఇక్కడ 9లో నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 1 అవుతుంది. ఇక్కడ 10 ఇక్కడికి బారో వెళ్ళిన తర్వాత ఇక్కడ వాల్యూ 9 అవుతుంది. 9 3లో నుంచి 9లో నుంచి 3 సబ్ట్రాక్ట్ అయినప్పుడు 6 అవుతుంది. ఇక్కడ 3లో నుంచి 2 సబ్ట్రాక్ట్ అయితే 1 అవుతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్.